పౌరాణిక వాంగ్మయం పరిశీలనం చేస్తే శ్రీశైలాలు రెండు ఉన్నాయి. శ్రీశైలం ఒక్క శివక్షేత్రమే కాదు, రెండు శ్రీశైలాలు ఉన్నాయి. భవిష్యోత్తర పురాణంలో కృష్ణ భగవానుణ్ణి యశోదాదేవి అడిగింది, ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు, నేను చూడలేదు, నా కోసం ఓ కళ్యాణం చేసుకో, మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక అని అడిగింది. ఓ జగదానందకారకమైన వాడా, నా ఆనందానికి కారణం కావద్దా, నిన్ను పెంచి పెద్ద చేసిన దాన్ని ఇంకొక కళ్యాణం చేసుకోమంది. ఆయన అన్నాడు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలా నరంతరం అన్నాడు. అమ్మా, శ్రీశైలంలో పూర్తి చేస్తాను వచ్చే అవతారంలో, ఇక ఈ అవతారానికి కళ్యాణాలు లేవన్నాడు. అందుకే వరమడిగింది యశోద కాబట్టి నందుడిని తండ్రిగా ఇక తీసుకురాలా, ఒక్క యశోదని మాత్రం వకుళమాతగా తీసుకొచ్చి వెంకటేశ్వర అవతారంలో పద్మావతి ప్రణయానికి ఆవిడే తల్లి. శ్రీశైలే పూరయిష్యామి, నీ కోరిక శ్రీశైలంలో తీరుస్తానన్నాడు. ఏది శ్రీశైలం? తిరుమల. ద్రవిడవాచకంలో తిరు అంటే శ్రీ, మలై అంటే కొండ, శైలము శ్రీశైలం. శ్రీశైలే పూరయిష్యామి, అది శ్రీశైలం, ఇది శ్రీశైలం. ఈ శ్రీశైలం కిందకుంటుంది, ఈ శ్రీశైలం పైకుంటుంది. అంటే ఉపాసనలో ఇక్కడ మొదలుపెట్టి అక్కడికి ఎక్కమని, అంతేగాని ఏదో ఒకటి వదిలేసి ఒకటి పట్టుకోమని కాదు. కింద నుంచి పైకెక్కాలి, నిచ్చెన పైమెట్టెక్కడం కుదరదు, కింద నుంచి పైమెట్టెక్కాలి. కాబట్టి ఉపాసనా క్రమాన్ని క్షేత్రాలు చూపిస్తాయి. అందుకే కాశీ రామేశ్వరాలకి మధ్యలోకి శ్రీశైలం వస్తుంది. అసలు తరించడం అన్నది అక్కడే.